హలో నమస్తే అండి. నా పేరు బాజీ అండి. మేము తుళ్ళూరు నుంచి మాట్లాడుతున్నా. గాయత్రి రియల్ ఎస్టేట్ అండి మాది. ఇప్పుడు మనం రాజధానిలో సిఆర్డీఏ ఫ్లాట్ అమరావతి ఫ్లాట్స్ గురించి ఇది 29,000 ఎకరాల ఫ్లాట్స్. దీనికి మనకి ఏ నగరం ఎలా ఉంటుంది, ఎక్కడ ఏ డెవలప్మెంట్ వస్తుందనేది నాకున్న నాలెడ్జ్తో మీకు నేను తెలపాలనుకుంటున్నాను. ఫస్ట్ చూసుకుంటే ఇది కృష్ణమ్మ అండి. కృష్ణా రివర్, ఇది ప్రకాశం బ్యారేజీ అటువైపు ఉంటుంది. ఇక్కడ ఉద్దనరాజుపాలెం చిన్న విలేజ్ అండి. ఇది అప్పట్లో మన ప్రధానమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడ శంకుస్థాపన పాయింట్ జరిగిందండి. ఇక్కడ పవిత్ర జలాలు మరియు ఎన్నో మాలుగా పూజలు పునస్కారాలు చేసి మన అమరావతి ఫస్టుగా శంకుస్థాపన చేసి ఈ నిర్మాణానికి మొదటగా కొబ్బరికాయ కొట్టిన ప్రదేశం పుణ్య ప్రాంతం అని చెప్పుకోవాలండి. దీని తర్వాత మన కలియుగ దేవస్థానం, తిరుపతి దేవస్థానం, వెంకటేశ్వర స్వామి కూడా టెంపుల్ కూడా ఇక్కడ ఈ ఏరియాలో నిర్మాణం చేయడం జరిగిందండి. అప్పుడు బాబు గారు ఉన్నప్పుడు ఎక్కువ వ్యయంతో కూడా మొదలుపెట్టారు. దాన్ని ఇప్పుడు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం తక్కువ వ్యయంతో దీన్ని పూర్తి చేయడం జరిగింది. అయినప్పటికీ మన దేవస్థానం, తిరుపతి దేవస్థానం ఈ ఏరియాలోనే ఉందండి. ఇది కరకట్ట అంటారు. E1 రోడ్డు. E1 తర్వాత E2 రోడ్డు ఉంటుంది. దానికి ఉన్న దూరం 1 కిలోమీటర్ ఉంటుంది. ఎటు చూసినా ఈ నుంచి వచ్చే రోడ్లు కూడా, ఎన్ నుంచి వచ్చే రోడ్లు కూడా కిలోమీటర్ ఉంటాయండి. మనకి E2 తర్వాత E3 సీడ్ యాక్సెస్ రోడ్డు ఉంటుంది. ఇలా ఈ ప్రాంతం అనేది పెద్ద రోడ్లతో అభివృద్ధి చెందే ప్రాంతం అండి. ఇక్కడ ఈ వైట్ కనపడేవన్నీ విలేజెస్. ఆ విలేజెస్ తర్వాత డిజైన్ చేయబడిన ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇది కోర్ క్యాపిటల్ ఏరియా అంటారండి. దీని వెడల్పు కిలోమీటరు, లోతు వచ్చేటప్పటికి 9 కిలోమీటర్లు అండి. ఇది మెయిన్ సెక్టార్ అంటే మొత్తం గవర్నమెంట్ బంగ్లాసు, అసెంబ్లీలు, ఐఏఎస్ క్వార్టర్సు, ఎమ్మెల్యే క్వార్టర్సు, ఇవన్నీ ఇక్కడ మా ప్రతి గవర్నమెంటు సంబంధించిన సెక్టార్ మొత్తం దీంట్లోని ఈ బ్లాక్లోనే ఉంటుందండి. దీని గురించి ఇది రాయపూడి విలేజు. ఇట్లా కృష్ణానదికి ఒడ్డునే ఉంటుంది ఈ విలేజ్ కూడా. ఇటు లింగాయపాలెం ఇలా ఉంటుంది. దీన్ని ఈ తూర్పు వైపు ఉన్నదానికి ఏమో ఈస్ట్ కోర్ అంటారు, పడమర వైపు ఉండేదాన్ని ఏమో వెస్ట్ కోర్ అంటారు. దీంట్లో ప్రతి విలేజ్కి ఒక రెసిడెన్షియల్, కమర్షియల్, గవర్నమెంట్కి కూడా కమర్షియల్ కొంత వేకెంట్లు ఉంటాయి. వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. అలాగానే ప్రతి రైతు నుంచి కూడా మెట్ట అయితేనేమో 1250 గజాలు, జరీబ్ అయితే 1450 గజాలు ఇవ్వటం జరిగింది. దాంట్లో ఆ రైతుల అవసరాన్ని బట్టి కమర్షియల్ వచ్చేటప్పటికి 30 గజాల నుంచి, రెసిడెన్షియల్ వచ్చేటప్పటికి 120 గజాల నుంచి ప్లాట్లు ఎన్నుకోవటం కూడా ఆప్షన్ సిఆర్డీ వారు మనకే ఇచ్చారు. ఆ ప్రకారంగానే రైతులు ఆయా అవసరాలని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకొని లాటరీ ద్వారాగా మనకి ఫ్లాట్లు తీసుకున్నారు. మనకి ఇవ్వటం జరిగింది. ఆ సైజులు కూడా మనమే రైతులే ఎన్నుకున్నారు. గవర్నమెంట్తో ఇబ్బంది అయితే పెట్టలేదు. వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళే ఆ సైజులు కూడా ప్రకటించడం జరిగింది. తర్వాత ఇటు వచ్చేటప్పటికి అబ్రాస్పాలెం విలేజ్ అండి. ఇది ఇక్కడ స్పోర్ట్స్ అకాడమీ అంటారు. ఇదంతా స్పోర్ట్స్ నగరం. అబ్రాజుపాలెం, బోరిపాలెం, ఈ దొండపాడు, ఈ 3 విలేజ్లు కలిపి ఇక్కడ కమర్షియల్ జోన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది చాలా సుందరమైన నగరం ప్రాంతం అండి. ఎందుకంటే ఇటు కృష్ణమ్మ తల్లి పరవళ్ళు తొక్కుతా, ఈ పచ్చదనంతో పాటు గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ వాటరు, ఇంకా మన కృష్ణానది నుంచి మూలపాడు, ఇప్పుడు రాయపూడి నుంచి మూలపాడు వైపు ఇప్పుడు కృష్ణా రివర్ మీద ఇక్కడ బ్రిడ్జి ఒకటి ఉందండి ప్లాన్లో. ఇది కనుక జరిగితే మనకి ఈ ప్రాంతం అంతా ఎక్కువ డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు కమర్షియల్ పాయింట్ కూడా కృష్ణమ్మ తల్లికి దగ్గర ఉంది కాబట్టి కమర్షియల్ కూడా వాల్యుబుల్ ఉంటుంది. ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇదంతా ఈ సీడ్ యాక్సెస్ రోడ్ అండి. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఐ హాస్పిటల్ కూడా ఇచ్చారు. ఎల్బి ప్రసాద్ కంటి ఆసుపత్రికి కూడా స్థలం ఇచ్చారండి. ఆ తర్వాత దొండపాడు విలేజ్ వస్తుంది. దొండపాడు విలేజ్కి బిఆర్ మెడికల్ సిటీ కాలేజీకి కూడా స్థలం కేటాయించడం జరిగింది. ఇట్లా నాన్ పొల్యూషన్ జోన్ అంటే ఐటీ సెక్టార్ కింద వచ్చిందండి. ఇది కూడా మనకి పిచ్చుకలపాలెం రెవెన్యూలో ఉండటం జరిగిందండి. ఈ లైన్స్ ఏదైతే ఉన్నాయో విలేజ్ రెవెన్యూ బోర్డర్స్ లైన్ అంటారు. ఎక్కడంటే హద్దు సర్వే ఇంత రెవెన్యూకి బౌండరీ లైన్ అండి. ఇది పిచ్చుకలపాలెం రెవెన్యూలో వచ్చేటప్పటికి బిఆర్ మెడికల్ సిటీ కాలేజీకి భూమి కేటాయించడం జరిగింది. ప్రతి రోడ్డు, ఈ రోడ్డు నుంచి ఈ రోడ్డు కిలోమీటరు, ఇక్కడ నుంచి ఇక్కడ కిలోమీటరు, ఎటు చూసినా 50 మీటర్ రోడ్లు, కిలోమీటర్కే 50 మీటర్ రోడ్డు కనెక్టివిటీలు ఉంటాయండి.
ఇది మేము ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న ప్రాంతం తుళ్ళూరు ప్రాంతం. ఇది కూడా తుళ్ళూరు విలేజీ. ఇది డైమండ్ సర్కిల్ అంటారండి. ఈ సర్కిల్కి క్యాపిటల్లో 2 ఉంటాయి. ఇలాంటి సర్కిల్ ఎందుకంటే పెద్ద రోడ్లు అటు నుంచి వచ్చే రోడ్లు కానీ మామూలుగా ఇటు నుంచి వెళ్ళే అవుటర్ ఇన్నర్ రింగ్ రోడ్డుకి అనుసంధానం జరిగే రోడ్లు ఏదైతే ఉన్నాయో ఇక్కడ అనుసంధానం అయి ఈ క్యాపిటల్లో మన 4 దిక్కుల ఎటు పోయినా కానీ మనకి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మనకు తక్కువ సమయంతో మనం గమ్యస్థలానికి చేరుకునేలాగా ముందు తరాల భవిష్యత్తుకు ఉపయోగపడేలాగా డిజైన్ చేయడం జరిగిందండి. ఈ డైమండ్ సర్కిల్ తుళ్ళూరు ప్రాంతంలో తూర్పు వైపున ఒకటి, వెంకటపాలెం విలేజ్లో ఒకటి, ఈ 2 ఉంటాయండి. ఇంకా పోతే అబ్రాస్పాలెం ఇందాక మనం పిచ్చుకపాలెం దాకా చెప్పుకున్నాం కదా. దీని తర్వాత అబ్రాస్పాలెం కూడా అయిపోయింది. ఇది అనంతవరం కూడా తిరుపతి దేవస్థానం లాగా అక్కడ ఎట్లా అయిందో మాకు పూర్వం నుంచి కూడా ఇక్కడ టీటీడీ దేవస్థానం ఇక్కడ కొండగుట్ట మీద ఉందండి. మా రైతు సోదరులందరూ పంటలు వచ్చినప్పుడు వాళ్ళు మొక్కులు చెల్లించుకోవడానికి మేము ఇక్కడికి వెళ్ళి ఎంతో సాంప్రదాయ పద్ధతులు జరుపుకునే వాళ్ళం. ఇది కూడా ప్రసిద్ధి చెందింది దేవుడి దయ వల్ల. ఇది కూడా డిజైన్లో ఒక భాగంగా ఇది రివర్ కూడా ఇచ్చారు. రివర్ వ్యూ కూడా ఉంది. గ్రీనరీతో పాటు రివర్ వ్యూ కూడా ఇచ్చారు. కమర్షియల్ ఉంది, రెసిడెన్షియల్ ఉంది. ఇక్కడ కూడా ఐటీ సెక్టార్స్ ఇచ్చారు. ఇంకా పోతే మనకి ఇక్కడ నెక్కల్లు విలేజ్ కూడా ఉంది. నెక్కల్లు విలేజ్ కూడా మంచి పాయింట్ అని చెప్పుకోవాలా. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మకుమారిస్ ఆశ్రమం కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ అయిపోయింది. అయినా కొంతమంది బయట నుంచి వచ్చే ప్రాంతం వాళ్ళకి బ్రహ్మకుమారిస్ ఆశ్రమం ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే బాబు గారు ఉన్న టైంలో ఈ రోడ్లన్నీ దరిదాపు పూర్తి స్టేజీలోకి వస్తే జగన్ వచ్చిన తర్వాత ఈ రోడ్లు మొత్తం అసలు కంప పెరిగిపోయి ఇక్కడ అసలు ఆశ్రమం ఉన్న సంగతి కూడా బయట ప్రపంచానికి తెలియని పరిస్థితి చేశాడు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఇక్కడ ఉండి మేమే చాలా బాధపడుతున్నాం. ఈ రోడ్లని ఈ చెట్టు చేమంతా తీసేసి ఈ జంగిల్ క్లీన్స్ ఎప్పుడు అయిపోయిందో ఇక్కడ కొన్ని అద్భుతాలు చూడవచ్చు మనం అందరం. వాళ్ళకు కూడా ఇచ్చారు. బ్రహ్మకుమారి ఆశ్రమానికి కూడా ఇచ్చారు. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది. తర్వాత బసవతారకం హాస్పిటల్ కూడా మన తుళ్ళూరు విలేజ్లో అప్పుడే శంకుస్థాపన చేయడం జరిగింది. నందమూరి బాలకృష్ణ గారు ప్రముఖ ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు కూడా ఈ మధ్య కాలంలోనే ఇక్కడ కూడా శంకుస్థాపన చేసి బసవతారకం కూడా క్యాన్సర్ హాస్పిటల్ కడతామని మాకు మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే మనకి మంచి రోజులండి. అమరావతిలో నిజం చెప్పాలంటే కోర్ క్యాపిటల్ ఏరియాలో ఇక్కడ 70,000, 80,000 లక్ష దశలో చేరుకున్న ఏరియాలో కొనుక్కునే కంటే ఇలాంటి ఏరియాల్లో కొనుక్కుంటే ఇలా 40,000, 50,000 కొనుక్కున్నా మనకి తొందరలో మనకి డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తక్కువ ఉన్నాయి అని చెప్పి అందరూ ఎక్కువ ఉన్న కాళ్ళు ఉరకకూడదు. అది అందరూ కొనుక్కున్న కాడ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా తప్పండి. ఎక్కడికైనా డబ్బున్నోళ్ళు కొనుక్కుంటారు కదా. చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా నా అభిప్రాయం ప్రకారం అయితే ఈ ఏరియాలో కొనుక్కోవటం వల్ల వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే E3 సీడ్ యాక్సెస్ రోడ్డు వచ్చింది ఆల్రెడీ. E5 మనకి రావాలా. E5 కూడా వస్తే పెద్ద రోడ్డు క్యాపిటల్ 60 మీటర్ రోడ్డు ఇది అవుటర్ రింగ్ రోడ్డుకి అనుసంధానం అయింది. రెండవది ఏంటంటే ఇది మీడియా సిటీ వీళ్ళంతా మనకి ఇక్కడ డెవలప్మెంట్ వస్తే చిన్న సన్నకారు వాళ్ళు కూడా కొనుక్కోవడానికి ఇప్పుడు ప్రజెంట్ అందుబాటులో రేట్లు ఉన్నాయి కాబట్టి కొనుక్కుంటే మనకి ఇప్పుడు ఉన్న రోడ్లు ఈ టెక్నాలజీ మొత్తం ఈ మ్యాప్ ప్రకారం మనకి తొందరగా కోర్ క్యాపిటల్ వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి మనకి ఈ వాటర్ ఫాల్ కూడా ఎందుకు పెట్టారంటే ఈ వాటర్ ఫాల్ డిజైన్ ఏందండి అనవచ్చు. అంటే మా ప్రాంతంలో కొండవీటి వాగు అనేది ఒక ముంపు ప్రాంతం కింద అప్పుడు ఒక అపోహ ఉండేది. అంటే అది మనకు వ్యవసాయ భూములకి మేము ఆ వాటర్ వాడుకునే వాళ్ళం. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సిఆర్డీఏ వారు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు అప్పుడే దీన్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసిన వారు కూడా దీన్ని ఆ వాటర్ని వేస్ట్ చేయకూడదు, ఈ వాటర్ని మన అవసరాలకు వాడుకోవాలి, దీన్ని కూడా ఒక టెక్నాలజీగా మనం దీన్ని మలుపుదామని చెప్పి ఈ కొండవీటి వాగుని ఏదైతే ఉందో ఒక కాలువధారగా 2 వైపులో గ్రీనరీ మధ్యలో వాటరు బోటింగ్ సిస్టమ్ పర్యాటక నగరంగా తీర్చిదిద్దుదాం. అవసరమైతే భూగర్భ జలం పెరుగుతుంది. వర్షాలను ఎక్కువ పడ్డప్పుడు ఈ వాటర్ దీంట్లో వస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా పంపింగ్ సిస్టంతో కృష్ణా నదిలోకి కూడా చేసుకోవచ్చు. పంపింగ్ చేసుకోవచ్చు. ఇటు అవసరమైతే అక్కడ పంపింగ్ చేసుకొని వాటర్ అనేది మనం ఇక్కడ కట్టారండి. ఆ రిజర్వాయర్ ఇక్కడ ఉంది చూడండి. ఇలా వచ్చింది ఇలా వచ్చి మనకి ఈ శృతి వనంలోకి ఇట్లా మొత్తం ఉంది అన్నమాట. ఇది ముంపు వచ్చినా మనకి సేఫ్ జోన్లో బయటికి తీసుకెళ్ళవచ్చు. మన కరువు వచ్చినా ఆ వాటర్ని ఇటు వాడుకొని మన అవసరాలను తగ్గట్టుగా తీర్చిదిద్దారండి. ఒక అద్భుతం అండి నిజంగా చెప్పాలంటే. ఈ డిజైన్ చేయడం అనేది ఒక అద్భుతం. ఎందుకు అద్భుతం అంటున్నానంటే
ఇప్పుడు మనం ఎన్నో చూస్తున్నాం బయట, పెద్ద పెద్ద డెవలప్ అయిన సిటీస్ కూడా చూస్తున్నాం, కొన్ని క్యాపిటల్ కూడా చూస్తున్నాం. వర్షం పడితే చాలు మన ఇంటికి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకు ఎందుకు అలాంటి పరిస్థితులు వస్తున్నాయి? ఈ రోడ్లు లేకపోవటాలు వస్తున్నాయి, ఈ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయక వస్తున్నాయి. అదే మనం కట్టామంటే రాజధాని ఒక 5,000 ఎకరాల్లో 10,000 ఎకరాల్లో కట్టుకోవచ్చు. కానీ బాబు గారు అలా చేయలే. ముందు ఆలోచన, ఇంతంత రోడ్డు ఉంటే, ఇంతంత డ్రైనేజీ వస్తే ముందు తరాల భవిష్యత్తుకి ఏదన్నా విపత్తు జరిగినా వాళ్ళ ఆస్తులు నష్టం జరగకూడదు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకూడదనే ఉద్దేశంతో, ముందు చూపుతో మంచి ఆలోచన చేశారండి. ఇది వండర్ఫుల్ అండి. ఈ డిజైన్ చేయడం అనేది ఒక అద్భుతం అండి. ఎందుకంటే ఈ రోడ్డు లేనిదే మనకి అది డెవలప్మెంట్ ఉండదు నా దృష్టిలో. ఇంకోటి ఏంటంటే ఇక్కడ శాఖమూరు విలేజ్ అండి. శాఖమూరు విలేజ్ కూడా శృతివనం, బిఆర్ అంబేద్కర్ శృతివనం. ఇది ఒక 150 ఎకరం అనుకోండి సుమారుగా. దీంట్లో కూడా ఫస్ట్ ప్రాధాన్యత అక్కడికే ఇచ్చి ఇక్కడ ఒక పెద్ద విగ్రహం పెట్టి ఇది మొత్తం పార్కు చేయాలని ఆలోచన చేశారు. అలాగే చేస్తారు. తర్వాత నేలపాడు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హైకోర్టు ఇక్కడ ఉందండి. నేలపాడు రెవెన్యూలోనే ఉంది. దాని తర్వాత కొనరాజుపాలు రెవెన్యూ, దాంట్లో కూడా అసెంబ్లీ సెక్టారు రాఫ్ట్ వర్క్ జరిగినాయి. ఒక 50 అంతస్తుల భవనాలకు 4 రాఫ్ట్ వర్కులు జరిగినాయి అండి. మేము కూడా భూమి మాకు ఈ కోర్ క్యాపిటల్లోనే మా కుటుంబం తరఫున మేము 10 ఎకరాలు ఇచ్చామండి పూలింగ్కి బాబు గారి హయాంలోనే. సర్వే నెంబర్ 11B లో 3 ఎకరాలు ఇచ్చాం. కొండరాజుపాలెంలో 80 సర్వే నెంబర్లో ఒక 4 ఎకరాల భూమి మేము ఇచ్చామండి. మేము కూడా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం. మాకు కూడా ప్లాట్స్ వచ్చినాయి, మేము కూడా హ్యాపీగా ఉన్నాం సార్. ఇంకోటి ఇటు ఈ వెస్ట్ కోర్ మొత్తం అయిపోయిందండి ఇక్కడ నేను చెప్పడం. ఈస్ట్ కోర్లోకి వచ్చేటప్పటికి ఇది కొండరాజుపాలెంకి తూర్పు వైపు అసెంబ్లీకి ఉన్న ఇప్పుడు వెలగపూడి సెక్రటరియట్ ఇక్కడ వెలగపూడిలో ఉందండి. ఇప్పుడు టెంపరీ సెక్రటరీ ఇక్కడ కట్టడం జరిగింది బాబు గారు. ఆ తర్వాత ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని ఇక్కడికి షిఫ్ట్ చేసుకుంటారు. ఈ ప్రాంతంలో కూడా మంచిగా ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ట్రెండ్ ఎటు వెళ్తే జనం అందరూ అటు వెళ్ళిపోతారు. టాప్ ఏరియా కాబట్టి బాగానే ఉంది. ఇంకోటి ఇంత ప్రాంతం వెనకబడిపోయి కంప పెరిగినా కానీ బాబు గారు వెలిగించిన దీపాల మట్టికి ఆరలేదండి. ఈ 5 సంవత్సరాలు చెప్పుకోవాల్సిన అద్భుతాలు ఏంటంటే బాబు గారు వెలిగించిన దీపాలు NID విట్ యూనివర్సిటీ, SRM యూనివర్సిటీ. ఇక్కడ 10,000 మంది పిల్లలు రోజు చదువుకోవడానికి రావటం, డే స్కాలర్ ఉంది, అక్కడ హాస్టల్గానే ఉండి చదువుకుంటున్నారు. కానీ ఇక్కడ నిజం చెప్పాలంటే ఇది ఒక అద్భుతమైంది. మామూలుగా అసలు అక్కడికి వెళ్తే మేము ఎక్కడున్నామో తెలియని పరిస్థితి అట్లా ఉంటుందన్నమాట. అంత డెవలప్మెంట్, అంత కన్స్ట్రక్షన్ జరిగి మా పొలాల్లోనే ఇంత కాలేజీలు కట్టుకుంటే మా పిల్లలు దూర ప్రాంతానికి వెళ్లకుండా ముందు చూపు ఆలోచనలతోనే మనం పిల్లలు చదివించుకోగలిగితే మా పిల్లలు కూడా యూనివర్సిటీలు ఇక్కడికి వచ్చేసింది, మనం దూరం వెళ్ళక్కర్లా. అదొక మంచి పరిణామం అండి. ఇప్పుడు కూడా దీనికి రోడ్డు కనెక్టివిటీ కూడా సరిగ్గా లేకపోతే ఈ మధ్యకాలంలో బాబు గారు చెప్పడం జరిగింది, ఈ 2 రోడ్లు SRM యూనివర్సిటీకి 2 రోడ్లు కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేయండి అమ్మా, పిల్లలు రావడానికి పోవడానికి కూడా ఇబ్బంది ఉందని చెప్పి ఆ దృష్టి రీత్యా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అధికారులు కూడా సముఖంగానే చేస్తున్నారు. ఇటు కూడా కమర్షియల్ రెసిడెన్షియల్ ఉన్నాయండి. ఇప్పుడు వీటికి ఆనుకొని కూడా కొనుక్కుంటున్నారు. ఇది బాగానే ఉంది. ఇక్కడ లింగాయపాలెం, ఉద్దండరాజుపాలెం, తాడాపాలెం ఈ ఏరియాలో ఒక 1,500 ఎకరం అప్పటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు అమరావతి స్థాపించినప్పుడు సింగపూర్ వాళ్ళకి డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా అదే తరహాలో వాళ్ళకు కూడా డెవలప్మెంట్కి తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ అయితే ఇది ఒక వండర్ఫుల్ ఏరియా అయిపోయిందండి. ఆ తర్వాత మనకి ఇటు మందడం విలేజ్, మలకాపురం, వెలగపూడి ఈ 3 ఊళ్ళు విలేజ్లు ఆనుకునే ఉంటాయి, కలిసిపోయే ఉంటాయి మ్యాక్సిమం. ఆ తర్వాత ఇది వెంకటపాలెం విలేజ్ అండి. ఇక్కడ ఒక డైమండ్ సర్కిల్ ఉంది. ఈ ఫ్లైఓవర్ అనేది కేంద్ర గవర్నమెంట్ మనకి అమరావతి పైన నుంచే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది ఇలా మన రాజధాని అమరావతిలో నుంచి మనకి మంగళగిరి N65లోకి అనుసంధానం అవుతుందండి. ఇది కూడా కంప్లీట్ దశలోనే ఉంది. మ్యాక్సిమం ఓవరాల్గా అమృత యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ, SRM యూనివర్సిటీ ఇవన్నీ విద్యా సంస్థలన్నీ దరిదాపు ఈ ఏరియాలోనే ఉన్నాయి. నాన్ పొల్యూషన్ జోన్ ఉన్నప్పటికీ క్యాపిటల్ ఏరియాలో మొత్తం మీద ఎక్కువగా ఇవ్వటం జరిగిందండి. ఇదంతా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన విలేజెస్, ఈ 3 విలేజెస్లో ఒక భాగం అండి ఇది. ఆ భాగానికి సంబంధించి ఇప్పుడున్న మన ఐటీ మంత్రి లోకేష్ నియోజకవర్గానికి వస్తే, ఐటీ అనగానే మనకు గుర్తొచ్చేది లోకేష్ బాబు గారే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది డెవలప్మెంట్ వస్తే నెంబర్ 1గా ఉంటుంది. ఎక్కువగా నాన్ పొల్యూషన్ జోన్ కూడా ఎక్కువగా ఐటీకి ప్రాధాన్యత ఇచ్చారండి.
ఓవరాల్గా ఏంటంటే బయట జనాలు తెలియక అమరావతి ఏంటంటే ఒక భూము రియల్టర్లు ఎక్కువగా రేట్లు పెంచేశారనుకుంటున్నారు. ఎక్కడండి బయట రాష్ట్రాలతో బయట క్యాపిటల్తో పోల్చుకుంటే మన ఇప్పుడున్న 60-70 అంటే పెద్ద లెక్కలేదు కాదు. ఇంకా డబ్బున్నోళ్ళు ఆసక్తి కలిగిన వాళ్ళు కొనుక్కోవటం మంచిది. ఇదే శుభపరిణామం. రేపు ఆ జంగల్ క్లియరెన్స్ చేసిన రోడ్లు ఇంటర్నల్గా రోడ్లు స్టార్ట్ చేసిన 60,000కి 1,20,000 డబల్ రేట్ అయిపోవటం అనేది చాలా కొద్ది రోజుల్లోనే ఉంది. త్వరపడి కొనుక్కోండి. 1-2 సార్లు మీకు తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి కానీ అట్లా మీరు కూడా సంప్రదించండి. రేట్లు ఎక్కడ కొనుక్కుంటే బెటర్ అనేది సేఫ్ సైడ్ చూసుకొని కొనుక్కోవాల్సిందిగా నేను కోరుతున్నానండి. మన అమరావతిలో 29 గ్రామాల్లో కమర్షియల్ కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు, ఎక్కడైనా విల్లాస్ కావచ్చు, మీరు ఎక్కడైతే కొనాలి ఏదైనా డౌట్ ఉంది ఏదైనా సంప్రదించడానికి ఏదైనా సలహా అడగాలన్నా నేను మీకు సలహా సూచనలు చెప్తానండి. నా ఫోన్ నెంబర్ అండి 8897068157 అండి. మీరు ఈ నెంబర్కి కాల్ చేసి మీకున్న సందేహాలు సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఒకటండి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటానికి మంచి టైం అండి. ఎందుకంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పుడున్న రేట్లకి డబల్ రేట్లు అయిపోతాయి. ఎందుకంటే డబల్ రేట్లు అయిపోతే మనం చేసుకునేది కాదండి. అది క్యాపిటల్ అనేది ఒక సుందరమైన నగరం. ఆ నగరం అనేది అభివృద్ధి చెందితే బయట చదువుకున్న వాళ్ళకి కానీ బయట వాళ్ళందరికీ తెలుసు. ఇక్కడ ఇప్పుడున్న 50-60 అనేది చాలా చిన్న రేటేనండి. మామూలుగా బయట జనాలు చెప్పుకోవటం ఏంటంటే అమ్మో 50,000 ఉందా 60,000 ఉందా అనుకుంటున్నారు. కాదండి, అది చాలా తప్పు. ఇప్పుడు అది ఇంటర్నల్గా ఒకసారి డెవలప్ అయిన తర్వాత ఏ దశలోకి వెళ్తాయని మన దగ్గరలోనే మన తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రాల్లో మన హైదరాబాద్లోనే చూస్తున్నాం. ఎంత వెళ్ళింది, ఏ రేట్లు అమ్ముకున్నారో మన కళ్ళారా మనం కూడా చూసాం. హైవే అవుటర్ రింగ్ రోడ్లు వచ్చిన తర్వాత ఏ రేట్లు వచ్చినాయి, అన్ని ఐటీ సెక్టార్ వచ్చిన తర్వాత ఏ రేట్లు వచ్చినాయి అనేది కూడా చాలామందికి అవగాహన ఉంది. ఆ అవగాహనతో కొనుక్కోవచ్చు. మీరు కొనుక్కుంటే ముందు తరాలకు మన పిల్లలకి కానీ మన ముందు తరాల వాళ్ళకి కూడా ఉపయోగపడే మంచి ప్రాపర్టీగా అవుతుందండి. అమరావతిలో తప్పుడు మాటలు విని మీరు ఇబ్బంది పడొద్దండి. మామూలుగా ఏంటంటే బయట వాళ్ళు గిట్టిన వాళ్ళు ఎన్నో చెప్తా ఉంటారు. 50,000 60,000 అనేది చాలా కొద్ది రేట్ అండి నా దృష్టిలో. మీరు ఒకసారి వచ్చి చూసి మీరు మీకు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు, ఇబ్బంది లేదు. సేఫ్ ప్రాపర్టీ అండి మెయిన్. అసలు అమరావతి అనేది సేఫ్ ప్రాపర్టీ.